పేద ప్రజల కష్టాలే ఇప్పుడు రాజకీయ నేతలు చేసే రాజకీయం. అది ఏ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ అయినా, జనసేన ఎవరైనా వాళ్ళకి ఎరలేస్తూ ఉంటారు, హామీలు ఇస్తూ ఉంటారు. మీ వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం. కారణం ఏంటి? వాళ్ళ కష్టాల్లో ఉన్నారు కాబట్టి. పేదలకి ఏదో ఒకటి ఇస్తేనే వాళ్ళు ఓట్లు వేస్తారు అనేది. అది ఇస్తారా లేదా అంటే వచ్చిన తర్వాత కానీ తెలియదు. 2014 ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇస్తే ఎన్ని హామీలు నెరవేర్చారు? మేనిఫెస్టో ఎందుకు వెబ్సైట్లో తీసేశారు? హామీలు ఎందుకు నెరవేర్చలేదంటే దానికి సమాధానం ఉండదు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నవరత్నాలు 9 నవరత్నాలు అయినా సరే ఒకటి రెండు చేసి ఉండకపోవచ్చు, కానీ మిగిలినన్ని చేసేసారు సంపూర్ణంగా. ఒక రకంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఉండకపోవచ్చు, జాబ్ క్యాలెండర్ చేసుకుండకపోవచ్చు, కానీ మిగిలిన అయితే చేసేసారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలు మామూలుగా లేవు. ఇవన్నీ కనుక ఇస్తే నిజంగా అందరూ కోటీశ్వర్లు అయిపోతారు, అందరూ లక్షాధికారులు అయిపోతారు. ప్రతి ఇల్లు కూడా ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇల్లు లక్షల రూపాయలు లబ్ధి పొందుతుంది. అయితే ఇందులో కొన్ని మిస్సింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చిన 10,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నారా? ఇవ్వట్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కొన్ని కాపీ అయినాయి, కొన్ని మిస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏకంగా అవ్వాతాతలకి ఇచ్చే పింఛన్ కూడా సూపర్ సిక్స్లో తీసేశారని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. ఆ పథకం ఏం తీరు, కానీ కాకపోతే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే పింఛన్ ఇస్తాను అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఎక్కువ పెరుగుతాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు అదే అలా ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేసరికి ఆ వాలంటీర్ వ్యవస్థని ప్రతిపక్షాలు తీయించేసి ఇప్పుడు ఆ పింఛన్ తీసుకున్న వృద్ధుల్ని, ఆ పింఛన్దారులందరినీ తీసుకొచ్చి బ్యాంకుల ముందు, సచివాలయాల ముందు నిలబెట్టారు. ఆ కష్టం ఎవరిది, ఆ పాపం ఎవరిది అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కష్టాలతో రాజకీయాలు చేస్తున్నారు. ఏ పార్టీ అయినా వాళ్ళ కష్టాలు గట్టెక్కు, వీళ్ళ రాజకీయాలు అయితే ఎప్పుడు ఎన్నికొచ్చినా శరామామూలే.